టోలీచౌకీలో ట్రాఫిక్ పోలీసులు రోప్ డ్రైవ్ చేపట్టారు. ఫిలిం నగర్ నుంచి మెజెస్టిక్ గార్డెన్స్ వరకు 2 క్యారేజ్ వేలలో రోప్ ఆపరేషన్ ని నిర్వహించారు. రోప్ డ్రైవ్ లో సీజ్ చేసిన అక్రమ సైరన్ల ధ్వంసం చేశారు. స్పెషల్ రోప్ డ్రైవ్ లో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పాల్గొన్నారు. టోలీచౌకీలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ ఎంక్రోచ్మెంట్స్ ని పోలీసులు తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లపై అక్రమ నిర్మాణాలని తొలగించారు. టోలీచౌకీలో ట్రాఫిక్ పోలీసులు రోప్ డ్రైవ్ చేపట్టారు. ఫిలిం నగర్ నుంచి మెజెస్టిక్ గార్డెన్స్ వరకు 2 క్యారేజ్ వేల్లో రోప్ ఆపరేషన్ నిర్వహించారు. రోప్ డ్రైవ్ లో సీజ్ చేసిన అక్రమ సైరన్లను ధ్వంసం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం. అమరేందర్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఫిలిం నగర్ నుండి టోలీచౌకీ వరకు ఉన్నటువంటి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ పూర్తిగా ఏదైతే రోప్ డ్రైవ్ స్పెషల్ గా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోప్ డ్రైవ్ లో భాగంగా ప్రస్తుతం ఫిలిం నగర్ నుంచి మెజిస్ట్రేట్ గార్డెన్ మొత్తం 2 క్యారేజ్ వేలు అంటే ఇటు కుడి వైపు ఎడమ వైపు ఉన్నటువంటి షేక్పేట్ ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అక్రమాలన్నీ కూడా తొలగించేందుకు ప్రస్తుతం సిద్ధమయ్యారు. ప్రస్తుతం సిపి సివి ఆనంద్ నేతృత్వంలో ఈ ఏదైతే రోప్ ఆపరేషన్ అయితే కొనసాగుతా ఉంది. ప్రస్తుతానికి సిపి సివి ఆనంద్ తో పాటు ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ తో పాటు ట్రాఫిక్ స్థానికంగా ఉన్నటువంటి డీసీపీ మొత్తం దగ్గర ఉండి ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయో అక్రమ నిర్మాణాల కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎంక్రోచ్మెంట్ వెహికల్స్ కూడా దాదాపు 3కు పైగా ఇక్కడికి చేరుకున్నాయి. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్లకు సంబంధించి ఏదైతే హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ట్రాఫిక్ ప్రతి ఒకవైపు పెరిగిపోతా ఉంది. ఈ నేపథ్యంలో ఫుట్పాత్లకు సంబంధించి పాదచారులు నడవడానికి వీలుగా ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ఫుట్పాత్లను పూర్తిగా ఆక్రమిస్తున్నారు. కాబట్టి ఈ ఆక్రమణను తొలగించేందుకు ప్రస్తుతం ఈ రోప్ సంబంధించిన ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల వరకు అంటే షేక్పేట్ ఫ్లైఓవర్ నుంచి టోలీచౌకీ వరకు మొత్తం 2 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉంటాయో ఫుట్పాత్ మీద ఇల్లీగల్ గా నిర్వహిస్తున్న షెడ్లన్నింటిని కూడా తొలగిస్తున్నారు. ఏ షెడ్లకు సంబంధించిన నిర్వాహకులు ఎవరున్నా కూడా వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇనకుంటే మాత్రం వెంటనే ఆ షెడ్డును కూల్చేస్తున్నారు. కూల్చి ఉన్నటువంటి సామాన్లను కూడా ప్రస్తుతం ఎంక్రోచ్మెంట్ వెహికల్ లోకి ఎక్కించి తీసుకెళ్తున్నారు. ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు. ఎందుకంటే ఫుట్పాత్ అనేది పాదచారులు నడవడానికి వేసింది. కానీ దీన్ని ఎంక్రోచ్మెంట్ చేసి అక్రమ నిర్మాణాలు ఏర్పాటవుతున్నాయి. దీనివల్ల రోడ్డు పంట వెళ్లే వాహనాలని కూడా అక్కడ ఆగడం వల్ల పూర్తిస్థాయిలో ట్రాఫిక్ కూడా ఏర్పడుతుంది. పాదచారులు రోడ్డు మీదకి వచ్చి నడవడంతో ఇది రద్దీగా ఉండే ప్రాంతం. ఎందుకంటే ఇక్కడికి ఏదైతే గచ్చిబౌలి దగ్గర దాదాపు 2 కిలోమీటర్ల మేర గచ్చిబౌలి ఉంటుంది. ఇటు హైటెక్ సిటీ కూడా దగ్గర ఉంటుంది. ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఈ రూట్ లోనే ఎక్కువగా సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీల వాహనాలు ఇటు ప్రజల రాకపోకలు ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ హెవీగా ట్రాఫిక్ సాధారణ పరిస్థితుల్లోనే ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ అంటే అక్రమ నిర్మాణాలు ఫుట్పాత్లపై పెట్టడం వల్ల పూర్తిస్థాయిలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీని పూర్తిస్థాయిలో ఏదైతే తీర్చిదిద్దేందుకు ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ సమస్య క్లియర్ చేసేందుకు అయితే పోలీసులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల వరకు కూడా ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఈ రోప్ ఆపరేషన్ కొనసాగుతుండడం, మరోవైపు గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే నెల రోజుల నుంచి కూడా పూర్తిస్థాయిలో స్పెషల్ డ్రైవ్ పోలీసులు నిర్వహిస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో సైలెన్సర్లకు సంబంధించి అక్రమంగా ఫిట్టింగ్ చేసినటువంటి బైక్లకు సంబంధించి అధిక శబ్దాలు కలిగించేటువంటి వాహనాలకు సంబంధించి ఉన్నటువంటి సైలెన్సర్లన్నింటి కూడా వాహనాలను సీజ్ చేశారు. ఆ సైలెన్సర్లను కూడా విప్పేసి ప్రస్తుతం అన్నింటి కూడా మరికొద్ది సేపట్లో సిపి సివి ఆనంద్ నేతృత్వంలో ధ్వంసం కూడా చేసే కార్యక్రమం కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే స్పెషల్ రోప్ డ్రైవ్ ఇంకా కొనసాగుతుంది. రోడ్డు పైన ఆ ఫుట్పాత్ తోటి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఇటు టీ షాప్ కావచ్చు, పంచర్ కొట్లు, ఇంకా మిగతా షాపులు కూడా చాలా ఉన్నాయి. రోడ్ల పండి దాదాపు 10ల సంఖ్యలో ఏదైతే షాపులు ఏర్పాటు చేశారు. ఈ వీటన్నిటి కూడా ప్రస్తుతం రోప్ ఆపరేషన్ లో భాగంగా వాటన్నిటిని కూడా తొలగిస్తా ఉన్నారు. తొలగించి ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ప్రస్తుతం ఎంక్రోచ్మెంట్ వెహికల్ లో వేసుకొని తీసుకెళ్తా ఉన్నారు. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.